హలో అండి. వెల్కమ్ టు టెక్ టాక్స్ విత్ రాజు. సో, ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నామంటే ఎంఎస్ ఎక్సెల్‌లో వీలుకప్, హెచ్‌లుకప్, ఎక్స్‌లుకప్ అనే ఫంక్షన్స్‌ని ఎలా యూజ్ చేయాలి? అండ్ టేబుల్‌లో ఉన్న డేటా నుంచి మనం ఏదన్నా ఒక కాలమ్ బేస్ చేసుకొని లేకపోతే ఏదైనా ఒక డేటాని బేస్ చేసుకున్న రిజల్ట్స్ అనేవి ఎలా ఫైండ్ ఔట్ చేయాలో చూద్దామండి. సో, ఫస్ట్ వచ్చేసి వీలుకప్ చూద్దామండి. సో, ఇక్కడొచ్చేసి ఒక డేటా ఉంది. ఓకే. అయితే ఇక్కడ ఎంప్లాయీ ఐడీ బేస్ చేసుకొని మనం బ్లడ్ గ్రూప్ అనేది రిజల్ట్ అనేది మనం ఫైండ్ ఔట్ చేయాలండి. సో, దానికోసం ఏందంటే, ఇక్కడ టేబుల్‌లో చూడండి ఎంప్లాయీ ఐడీ అనేది ఇక్కడుంది. సో, బ్లడ్ గ్రూప్ అనేది ఇక్కడుంది. సో, వీలుకప్ అంటే ఏందంటే వర్టికల్ లుకప్ అండి. సో, వాల్యూస్ అనేవి వర్టికల్‌గా ఉంటాయన్నమాట. టేబుల్‌లో వాల్యూస్ అనేవి. ఓకే. ఇలా ఉంటాయి వర్టికల్‌గా. సో, అందుకే వీలుకప్. అలాగే సెర్చ్ వచ్చేసి ఏందంటే లెఫ్ట్ టు రైట్ అండి సెర్చ్. అంటే ఎంప్లాయీ ఐడీ బేస్ చేసుకొని నేమ్ గాని, డెసిగ్నేషన్ గాని, ఈమెయిల్ ఐడీ గాని, బ్లడ్ గ్రూప్ గాని, లేదంటే నేమ్‌ని బేస్ చేసుకొని డెసిగ్నేషన్ గాని, ఈమెయిల్ ఐడీ ఇలా అన్నమాట. అంటే లెఫ్ట్ టు రైట్ మాత్రమే వస్తదండి. ఓకే. అది ఎలా అంటే చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఎంప్లాయీ ఐడీ బేస్ చేసుకొని బ్లడ్ గ్రూప్ అనేది ఎలా వస్తదో చూద్దామండి. ఓకే. ఇక్కడ ఏ వాల్యూని బేస్ చేసుకొని సెర్చ్ చేస్తున్నారనేసి అంటే ఇక్కడ ఉన్న ఎంప్లాయీ ఐడీని బేస్ చేసుకొని సెర్చ్ చేస్తున్నామని. సో, తర్వాత టేబుల్ అరే అండి. టేబుల్ అరే అంటే ఏంది? టేబుల్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే. టేబుల్ అరే అంటే టేబుల్ మొత్తాన్ని సెలెక్ట్ చేశాం. ఇప్పుడు కాలమ్ ఇండెక్స్ నంబర్ అండి. కాలమ్ ఇండెక్స్ నంబర్ అంటే ఏంది? ఎంప్లాయీ ఐడీని బేస్ చేసుకొని సెర్చ్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ నుంచి 1 అనేది స్టార్ట్ అవుతదన్నమాట. ఇది 1, 2, 3, 4, 5. సో, బ్లడ్ గ్రూప్ అనేది ఫిఫ్త్ అన్నమాట. మనకు కావాల్సిన వాల్యూ అది. ఫిఫ్త్. ఇక్కడ చూడండి ట్రూ అంటేనేమో అప్రాప్రియేట్ మ్యాచ్ వస్తది. అదే ఫాల్స్ అంటేనేమో ఎగ్జాక్ట్ మ్యాచ్ వస్తది. అంటే మనకి ఎగ్జాక్ట్ మ్యాచే రావాలండి. దానికోసం మనం ఫాల్స్ అని టైప్ చేయొచ్చు. లేదంటే 0 అని ఇచ్చినా వచ్చేస్తదన్నమాట. ఓకే. క్లిక్ చేయండి. ఎంటర్ చేయండి. ఇక్కడ నాట్ అవైలబుల్ అని వస్తుందండి. అంటే మీ ఎంప్లాయీ ఐడీ మనం 0 అంటే అసలు ఏమి ఎంటర్ చేయలేదు. అందుకే అలా వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ 5 0001 అని ఇచ్చాం. సో, చూడండి ఇక్కడ డేటా అంటే ఈ ఐడీని బేస్ చేసుకొని మనకు బ్లడ్ గ్రూప్ అనేది వచ్చిందండి. అయితే ఇలా ప్రతిసారి మనం ఆ ఎంప్లాయీ ఐడీని మనం టైప్ చేయలేము గదండీ. సో, దానికోసం ఏం చేద్దామంటే ఈ ఎంప్లాయీ ఐడీస్ రేంజ్ మొత్తాన్ని ఇక్కడ మనం డ్రాప్ డౌన్ లాగా ఇచ్చేద్దామండి. సో, దానికోసం ఏం చేద్దామంటే డేటాలోకెళ్ళండి. డేటా వాలిడేషన్‌కెళ్ళండి. తర్వాత ఇక్కడ ఎనీ వాల్యూ అని ఉంది గదా! అక్కడ లిస్ట్ సెలెక్ట్ జేసుకోండి. ఇక్కడ సోర్స్ అని ఉంది గదా! సోర్స్‌లో ఈ ఎంప్లాయీ ఐడీస్ రేంజ్ మొత్తం సెలెక్ట్ చేయండి. ఓకే. ఓకే అని క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఎంప్లాయీ ఐడీస్ మొత్తం వచ్చేసాయండి. మీరు ఏ ఎంప్లాయీ ఐడీ కావాలంటే ఆ ఎంప్లాయీ ఐడీ క్లిక్ చేయండి. ఆ ఎంప్లాయీ ఐడీ రిలేటెడ్ బ్లడ్ గ్రూప్ వస్తది. 5,05,000 అని తీసుకున్నాను. ఓ పాజిటివ్. 5,05,000 ఎంప్లాయీ ఐడీ ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్. అలా మీరు ఏ ఐడీ తీసుకున్నా ఆ ఐడీ రిలేటెడ్ బ్లడ్ గ్రూప్ అనేది వచ్చేస్తదనమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఏందంటే ఎంప్లాయీ నేమ్‌ని బేస్ చేసుకొని మనకి ఎంప్లాయీ ఈమెయిల్ ఐడీ రావాలండి. సో, నేమ్ అనేది ఇక్కడుంది. తర్వాత ఈమెయిల్ ఐడీ అనేది ఇక్కడుంది. ఇది కూడా లెఫ్ట్ టు రైట్ సెర్చ్ చేయండి. సో, పాసిబుల్ అవుతదనమాట. సో, దానికోసం వీలుకప్ ఎలా రాయాలంటే ఈక్వల్ టు వీలుకప్ ఆఫ్ ఇప్పుడు లుకప్ వాల్యూ అంటే దేన్ని బేస్ చేసుకొని సెర్చ్ చేస్తున్న ఎంప్లాయీ నేమ్ ఇక్కడ కాబట్టి. ఓకే. తర్వాత కామా ఇప్పుడు టేబుల్ అరే అండి. సో, ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి. టేబుల్ అరే అంటే మనం కంప్లీట్ టేబుల్ అవసరం లేదండి. ఎందుకంటే ఎంప్లాయీ నేమ్‌ని బేస్ చేసుకున్నాం కాబట్టి నేమ్ నుంచి మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఎంప్లాయీ ఐడీ అవసరం లేదు మనకి. ఓకే. నేమ్ నుంచి మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. దట్ టూ మీరు ఈమెయిల్ ఐడీ వరకు అన్నారు కాబట్టి ఈమెయిల్ ఐడీయే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ మీరు ఫైండ్ ఔట్ చేయాల్సింది ఏంది? నేమ్‌ని బేస్ చేసుకొని ఈమెయిల్ ఐడీ వరకు. సో, అందులో ఏంది టేబుల్‌లో నేమ్ ఉండాలి. ఈమెయిల్ ఐడీ ఉండాలి. మిగతాయి లేకపోయినా పర్లేదండి. సో, కాబట్టి ఏంది నేను ఎంప్లాయీ నేమ్ ఉండేటట్టు అండ్ అలాగే ఎంప్లాయీ మెయిల్ ఐడీ ఉండేటట్టు ఈ ఈ రేంజ్ వరకు మాత్రమే తీసుకున్నానండి. ఓకే. తర్వాత ఇక్కడ మనకు లుకప్ వాల్యూ ఉండే అంటే కాలమ్ ఇండెక్స్ నంబర్ అన్నమాట. అంటే ఏంది మీకు ఏ వాల్యూ రిజల్ట్ అన్నది రావాలి. ఎంప్లాయీ నేమ్‌ని బేస్ చేసుకొని మనకి ఈమెయిల్ ఐడీ రావాలి. ఇప్పుడు ఏమైతది ఎంప్లాయీ నేమ్ అనేది ఫస్ట్ కాలమ్ అవుతదండి. ఓకే. డెసిగ్నేషన్ టు ఈమెయిల్ ఐడీ 3 మనకు థర్డ్ కాలమ్ నుండి డేటా రావాలి మనకి. అది కూడా ఏంది ఎగ్జాక్ట్ మ్యాచే రావాలి. కాబట్టి 0. ఓకే. ఇక్కడ నాట్ అవైలబుల్ ఎందుకంటే నేమ్ లేదు కాబట్టి. ఇక్కడ మనకు కూడా ఏమంటారు నేమ్స్ అనేది రేంజ్ ఇచ్చేద్దామండి. ఎందుకంటే మనం మాన్యువల్‌గా టైప్ చేయడం కొంచెం లెంతీ కదా! దానికోసం ఏందంటే డేటా వాలిడేషన్ ఎనీ వాల్యూ దగ్గర లిస్ట్. ఇక్కడ సోర్స్ దగ్గర మీరు నేమ్స్ లిస్ట్ మొత్తం సెలెక్ట్ చేసుకోండి. ఓకే. ఇక్కడ చూడండి డ్రాప్ డౌన్ వచ్చేసింది. మీరు ఏ నేమ్ కావాలంటే ఆ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. ఆ నేమ్ రిలేటెడ్‌గా ఏ ఈమెయిల్ ఐడీ అవుతుందో ఆ ఈమెయిల్ ఐడీ వచ్చేస్తదనమాట. అలాగే ఇంకా వేరే నేమ్ చూడండి ఇక్కడ సంధ్య అని తీసుకున్నాను ఎంప్లాయీ నేమ్. సంధ్య@gmail.com వచ్చేసింది కదండీ. ఫర్ ఎగ్జాంపుల్ వేరే నేమ్ తీసుకున్నా శరత్.
శరత్@gmail.com. తర్వాత కిరణ్ రిలేటెడ్ జీమెయిల్. సో కిరణ్ నేమ్, కిరణ్ ఈమెయిల్ ఐడి వచ్చేసింది. అలా అనమాట. ఓకే. నేమ్‌ని బేస్ చేసుకొని కూడా ఈమెయిల్ ఐడి వచ్చేసింది. ఓకే. ఇప్పుడు ఎంప్లాయీ ఐడిని బేస్ చేసుకొని మనకు ఫుల్ డీటెయిల్స్ రావాలండి. ఎంప్లాయీ నేమ్ రావాలి, డిజిగ్నేషన్ రావాలి, ఈమెయిల్ ఐడి రావాలి, బ్లడ్ గ్రూప్ రావాలి. ఓకే. దానికోసం ఎలా రాయాలంటే ఇక్కడ ఎంప్లాయీ ఐడిని బేస్ చేస్తున్నాం కాబట్టి మనం ఇక్కడి నుంచి రిజల్ట్స్ రావాలి. ఓకే. దానికోసం ఎలా అంటే వీలుకప్ తర్వాత టేబుల్ వాల్యూ అండి. అంటే ఏంది ఈ ఎంప్లాయీ ఐడిని బేస్ చేసుకునే కదా మనకు రావాల్సింది. సో ఎంప్లాయీ ఐడి ఉన్న సెల్ తీసుకున్నాం. ఇప్పుడు టేబుల్ అరే. సో ఎంప్లాయీ ఐడి బేస్ కాబట్టి మొత్తం ఎంప్లాయీ ఐడి నుంచి మనకు టోటల్ వాల్యూస్ రావాలి కాబట్టి టోటల్ టేబుల్ సెలెక్ట్ చేయాలండి. ఓకే. కామా ఇప్పుడు కాలమ్ ఇండెక్స్ నెంబర్ అండి. ఇక్కడ మనకు రావాల్సినవి ఏంటి రిజల్ట్స్ మల్టిపుల్ వాల్యూస్ అండి. ఓకే. ఒక కాలం కాదు మల్టిపుల్ కాలమ్స్ డేటా రావాలి మనకి. ఎంప్లాయీ నేమ్ నుంచి బ్లడ్ గ్రూప్ వరకు రావాలి. వాటిని ఎలా రాయాలంటే కర్లీ బ్రేసెస్‌లో రాయాలండి. సో కర్లీ బ్రేసెస్ పెట్టాము. మనకి ఇప్పుడు ఏంది ఎంప్లాయీ ఐడిని బేస్ చేస్తున్నాం కాబట్టి ఎంప్లాయీ ఐడి అనేది ఫస్ట్ కాలమ్ అవుతది. మనకు కావాల్సిన రిజల్ట్స్ అనేవి నేమ్ నుంచి రావాలి కాబట్టి నేమ్ అనేది సెకండ్ కాలమ్. సో 2 తర్వాత 3 తర్వాత 4 5 తర్వాత ఇప్పుడు కర్లీ బ్రేసెస్ క్లోజ్ చేయండి. కామా ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ వాల్యూస్ రావాలి కాబట్టి 0. ఓకే. క్లిక్ చేయండి. ఇక్కడ నాట్ అవైలబుల్ ఎందుకంటే సేమ్ ఎంప్లాయీ ఐడి ఎంప్టీ ఉంది కాబట్టి దానికోసం ఏం చేసామంటే డేటా వాలిడేషన్‌లోకి వెళ్దాం. ఎనీ వాల్యూ ఉంది కదా లిస్ట్‌కి వెళ్దాం. సోర్స్‌లో ఎంప్లాయీ ఐడీస్ రేంజ్ మొత్తం ఇచ్చేద్దాం. ఓకే. ఇప్పుడు మనం ఏదైనా ఒక ఎంప్లాయీ ఐడి సెలెక్ట్ చేద్దాం. చూడండి 5,01,000 అనే ఎంప్లాయీ ఐడి సెలెక్ట్ చేశా. నేమ్ వచ్చింది, డెసిగ్నేషన్ వచ్చింది, ఈమెయిల్ ఐడి వచ్చింది, బ్లడ్ గ్రూప్ వచ్చింది. ఓకే. చూడండి 5,01,000 సతీష్ కుమార్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సతీష్@gmail.com ఏ పాజిటివ్. అలాగే ఇంకో ఐడి చూద్దాం 5,02,000 ఓకే. సుచిత సాఫ్ట్‌వేర్ డెవలపర్ సుచిత@gmail.com ఏ నెగెటివ్. తర్వాత ఇంకోటి చూద్దాం 5,03,000 డీటెయిల్స్ అన్నీ వచ్చాయి. అలాగే ఇంకా మీరు ఏ నెంబర్ తీసుకున్నా ఆ ఎంప్లాయీ ఐడి బేస్ చేసుకొని ఫుల్ డీటెయిల్స్ వస్తాయండి. 5,07,000 మహేష్ యాదవ్ అడ్మిన్ మహేష్@gmail.com ఏ పాజిటివ్ అలా అన్నమాట. సో ఇక్కడ మల్టిపుల్ వాల్యూస్ కూడా వస్తదండి. ఇదొచ్చేసి హెచ్‌లుకప్ అండి. హెచ్‌లుకప్ అంటే ఏంది? హారిజాంటల్ లుకప్. హారిజాంటల్ లుకప్ అంటే డేటా అనేది హారిజాంటల్‌గా ఉంటదనమాట. అంటే రో వైస్‌గా ఉంటదనమాట. రో బేస్డ్ అనమాట. ఓకే. ఇలా. ఇప్పుడు హెచ్‌లుకప్ అనేది యూజ్ చేసేసి సేల్స్‌ను యూజ్ చేసేసి ల్యాప్‌టాప్ రావాలండి. ఓకే. ఇక్కడ సేల్స్ అనేవి ఏంటివి? జాన్, ఫెబ్, మార్చ్, ఏప్రిల్ ఉన్నది కదా! దీన్ని బేస్ చేసుకొని మనకిక్కడ ల్యాప్‌టాప్ ఎన్ని సేల్స్ అయినవి అనేసి రావాలనమాట. సో దానికోసం ఎలా రాయాలి? హెచ్‌లుకప్ సెల్‌ని రిఫరెన్స్‌గా తీసుకుందాం. ఓకే. ఇప్పుడు టేబుల్ అరే అండి. టేబుల్ అరే అన్నప్పుడు మొత్తం సెలెక్ట్ చేసుకోండి. ఓకే. కామా ఇప్పుడు రో ఇండెక్స్ నెంబర్ అండి. ఇది ఫస్ట్ రో, ఇది సెకండ్ రో, ఇది థర్డ్ రో ఇలా అవుతది కాబట్టి ల్యాప్‌టాప్ అనేది ఎన్నో రో? సెకండ్ రో. కాబట్టి 2 మనకి ఎగ్జాక్ట్ వాల్యూస్ రావాలి కాబట్టి 0. ఓకే. ఇక్కడ సేమ్ అండి. ఇక్కడ మనకి ఏమి లేవు కాబట్టి ఏం ఎంట్రీ చేయలేదు కాబట్టి ఇలా అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం జాన్ ఇచ్చాం. చూడండి జనవరిలో ల్యాప్‌టాప్ సేల్స్ 10 అలా కాకుండా జనవరి కాదు మనకు ఫెబ్ కావాలనుకోండి ఫెబ్ అని టైప్ చేయండి. ఫెబ్‌లో 12 మనకు ఫెబ్ కూడా కాదు మనకు మార్చ్ రావాలంటే మార్చ్ టైప్ చేయండి 15 అలాగే ఏప్రిల్ టైప్ చేయండి 20 అలా అన్నమాట. సో ఈ అంటే మంత్ సేల్ బేస్ చేసుకొని మన ల్యాప్‌టాప్ రిజల్ట్స్ అనేవి రావాలి. సో సేమ్ అలాగే ఇక్కడ చూడండి. ఇక్కడ సేల్స్‌లో జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఉన్నాయి కదండీ! ఆ సేల్స్ అన్నిటిని బేస్ చేసుకొని మనకు ల్యాప్‌టాప్ రిజల్ట్స్ అనేవి దానికోసం హెచ్‌లుకప్ ఎలా రాయాలంటే ఈక్వల్ టు హెచ్‌లుకప్ ఆఫ్ లుకప్ వాల్యూ అండి. ఓకే. లుకప్ వాల్యూ అంటే ఏంది? ఈ వాల్యూస్ కాబట్టి ఇవి టేబుల్ అరే అంటే టేబుల్ మొత్తాన్ని సెలెక్ట్ చేస్తున్నాం. ఓకే. కామా ఇప్పుడు రో ఇండెక్స్ అండి. రో ఇండెక్స్ అంటే ఏంది? ల్యాప్‌టాప్ ప్రొడక్ట్ వాల్యూస్ రావాలి. సో ల్యాప్‌టాప్ అనేది ఏంది? సెకండ్ రోలో ఉంది కాబట్టి 2 కామా ఎగ్జాక్ట్ వాల్యూస్ రావాలి. ఓకే. చూడండి. ల్యాప్‌టాప్ జనవరి సేల్స్‌లో 10 ఉన్నాయండి. ఇప్పుడు మనకి ఫెబ్, మార్చ్, ఏప్రిల్ కూడా రావాలంటే ఏం చేయాలి? ఇక్కడ సెల్ కింద రైట్ డౌన్‌లో మనకి ఫిల్ హ్యాండిల్ దాన్ని ట్యాప్ చేయండి. ఇక్కడ ఫిల్ హ్యాండిల్ తోటి డ్రాగ్ చేయండి మొత్తం. సేల్స్ అనేవి అకార్డింగ్ టు ద మంత్ వచ్చేసాయన్నమాట. ల్యాప్‌టాప్ సేల్స్ ఫెబ్‌లో ఎన్నయినాయి? 12 అలాగే ల్యాప్‌టాప్ సేల్స్ మార్చ్‌లో ఎన్నయినాయి? 15 ఏప్రిల్స్‌లో 20 ఇలా అన్నమాట. ఇలా వచ్చేసి హారిజాంటల్‌గా వాల్యూస్‌ని ఫైండ్ ఔట్ చేయడానికి హెచ్‌లుకప్ అనేది యూజ్ అవుతదండి. ఓకే. అయితే ఇక్కడ హెచ్‌లుకప్‌లో ఏందంటే
టాప్ టు బాటమ్ మాత్రమే సెర్చ్ చేస్తదండి. ఓకే. అంతేగాని బాటమ్ టు టాప్ అయితే సెర్చ్ చేయలేదు. ఓకే. ఎక్స్ లుకప్ అంటే ఏందంటే లెఫ్ట్ నుంచి రైట్‌కి సెర్చ్ చేస్తది. రైట్ నుంచి లెఫ్ట్‌కి సెర్చ్ చేస్తది. అలాగే టాప్ టు బాటమ్ సెర్చ్ చేస్తది. అలాగే బాటమ్ టు టాప్ కూడా సెర్చ్ చేస్తదండి. సో, ఎనీ వే అంటే ఎక్కడి నుంచి ఎలాగైనా వాల్యూస్ అనేవి సెర్చ్ చేసి మనకు రిజల్ట్ ఇస్తదండి. అందుకే నేమ్ వచ్చేసి ఎక్స్ లుకప్ అనమాట. ఇదొచ్చేసి ఏందంటే వి లుకప్ అండ్ హెచ్ లుకప్ కంటే కూడా అడ్వాన్స్‌డ్ అనమాట లుకప్. సో, ఈ ఎక్స్ లుకప్ ఏదైతే ఉందో దీన్నే ఇప్పుడు అందరూ యూజ్ చేస్తున్నారండి. వి లుకప్‌ని అండ్ హెచ్‌లుకప్ యూజ్ చేసేవాళ్ళు గూడా ఎక్స్‌లుకప్పే యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే రో వైస్ సెర్చ్ చేస్తది. అట్ ద సేమ్ టైమ్ కాలమ్ వైస్ కూడా సెర్చ్ చేస్తదనమాట. అందుకే ఎక్స్‌లుకప్ అనేది అడ్వాన్స్‌డ్ లుకప్ అనమాట. ఎంప్లాయీ నేమ్‌ని బేస్ చేసుకొని మనకి బ్లడ్ గ్రూప్ అనేది రావాలండి. సో, ఎంప్లాయీ నేమ్ అనేది ఇక్కడుంది. బ్లడ్ గ్రూప్ అనేది ఇక్కడుంది. సో, లెఫ్ట్ టు రైట్ వస్తుంది. ఓకే. ఫైన్. సో, అదెలాగో చూద్దాము. ఎక్స్‌లుకప్ ఎలా రాయాలంటే ఈక్వల్ టు ఎక్స్‌లుకప్ తర్వాత లుకప్ వాల్యూ అండి. అంటే దేన్ని బేస్ చేసుకొని మనం సెర్చ్ చేస్తున్నామని. అప్పుడేంది ఎంప్లాయీ నేమ్‌ని గదా! సో, ఈ సెల్ సెలెక్ట్ చేయండి. కామా లుకప్ అర్రే అంటే ఏంది ఎంప్లాయీ నేమ్‌ని సెర్చ్ చేస్తున్నాం కాబట్టి ఎంప్లాయీ నేమ్స్ లిస్ట్ మొత్తం తీసుకోవాలి సెలెక్ట్ చేయాలి. కామా ఇక్కడ మనకేం రిజల్ట్స్ రావాలి రిటర్న్ అర్రే అని ఉంది గదా! రిజల్ట్స్ ఏం రావాలి మనకు బ్లడ్ గ్రూప్ రావాలి. కాబట్టి బ్లడ్ గ్రూప్ మొత్తం లిస్ట్ మొత్తం సెలెక్ట్ చేయండి. క్లోజ్ చేయండి. ఓకే. ఇక్కడ నాట్ అప్లికబుల్ అని వస్తది ఆబ్వియస్‌లీ. ఎందుకంటే ఇక్కడ మనం ఎంప్లాయీ నేమ్ అని ఏమి ఎంటర్ చేయలేదు గదా! సో, దానికోసం ఏంటంటే మనం లిస్ట్ క్రియేట్ చేద్దామండి. డేటాలోకెళ్ళండి. డేటా వాలిడేషన్‌లోకెళ్ళండి. ఇక్కడ ఎనీ వాల్యూ దగ్గర లిస్ట్ తీసుకోండి. ఇక్కడ సోర్స్‌లో వచ్చేసి ఎంప్లాయీ నేమ్స్ మొత్తం సెలెక్ట్ చేయండి. ఓకే. ఓకే అని క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఎంప్లాయీ నేమ్స్ దగ్గర డ్రాప్ డౌన్ లిస్ట్ పెట్టామండి. అందులో మొత్తం ఎంప్లాయీ నేమ్స్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సంధ్య అని సెలెక్ట్ చేద్దామండి. చూడండి సంధ్య బ్లడ్ గ్రూప్ వచ్చేసి ఓ పాజిటివ్. ఓకే. వచ్చింది కదా! తర్వాత ఇంకా వేరే నేమ్ సెలెక్ట్ చేద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ యాదవ్. ఇక్కడ ఏ పాజిటివ్ అండి. మహేష్ యాదవ్ ఏ పాజిటివ్. అలా నేమ్‌ని బేస్ చేసుకొని బ్లడ్ గ్రూప్ వచ్చిందండి. ఇది లెఫ్ట్ టు రైట్ కదా! ఇప్పుడు రైట్ టు లెఫ్ట్ సెర్చ్ చేస్తే వస్తదా రాదా అనేది చూద్దామండి. సో, ఈమెయిల్ ఐడీ అనేసి ఇక్కడ ఉందండి. డెసిగ్నేషన్ అనేది ఇటు సైడ్ ఉంది. అంటే ఏంది రైట్ టు లెఫ్ట్ కదండీ సెర్చు. సో, అది ఎలా పాసిబుల్ అవుతదో చూద్దాం ఎక్స్ లుకప్‌లో. సో, దానికోసం ఎలా రాయాలంటే ఎక్స్ లుకప్‌ని ఈక్వల్ టు ఎక్స్ లుకప్ ఆఫ్ ఇప్పుడు లుకప్ వాల్యూ అండి. సో, ఈమెయిల్ ఐడీ లుకప్ వాల్యూ. ఓకే. ఈ సెల్‌లో ఉన్న ఈమెయిల్ ఐడీతో మనం ఫైండ్ ఔట్ చేయాలి. అందుకే ఆ సెల్ తీసుకున్నాం. కామా ఇప్పుడు లుకప్ అర్రే అంటే ఈమెయిల్ ఐడీస్ అన్నీ. సో, ఆ ఈమెయిల్ ఐడీస్ ఉన్న లిస్ట్ మొత్తం సెలెక్ట్ చేయండి. కామా ఇప్పుడు మనకు కావాల్సిన వాల్యూ ఏంటి డెసిగ్నేషన్. సో, డెసిగ్నేషన్ మొత్తం సెలెక్ట్ చేయండి రేంజ్‌ని. ఓకే. క్లోజ్ చేయండి. అంతే. ఇక్కడ ఈమెయిల్ ఐడీస్ లేవు కాబట్టి ఏమి రాలేదు. సో, దానికోసం గూడా మనం డేటా వాలిడేషన్ యాడ్ చేద్దామండి. ఎందుకంటే ఈమెయిల్ ఐడీస్ అన్నీ కొంచెం లెంతీ గదా! సో, మనం మాటిమాటికి టైప్ చేయడం కొంచెం కష్టం అవ్వచ్చు. అందుకని మనం డ్రాప్ డౌన్ లిస్ట్ సెలెక్ట్ చేస్తే బెటర్ గదా! కొంచెం ఈజీ అవుతది. అందుకని డ్రాప్ డౌన్ లిస్ట్ క్రియేట్ చేస్తున్నాం అన్నమాట. ఓకే. ఇప్పుడు ఏదన్నా ఒక ఈమెయిల్ ఐడీ సెలెక్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ mounika@gmail.com అని ఉంది గదా! ఆ ఈమెయిల్ ఐడీలో ఉన్న డెసిగ్నేషన్ రావాలి మనకి. ఓకే. చూడండి. మౌనిక @gmail.com డెసిగ్నేషన్ ఏంటి సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ వచ్చేసింది గదండీ! ఇప్పుడు ఈమెయిల్ ఐడీ అనేది ఇక్కడుందండి. డెసిగ్నేషన్ లెఫ్ట్ ఉంది. అంటే ఏంది రైట్ టు లెఫ్ట్ గూడా సెర్చ్ వస్తుందనమాట అలా. సో, ఇదొచ్చేసింది ఎంప్లాయీ నేమ్ వచ్చేసి ఇక్కడుంది. లెఫ్ట్‌లో ఉంది. తర్వాత బ్లడ్ గ్రూప్ వచ్చేసి రైట్ సైడ్ ఉంది. లెఫ్ట్ టు రైట్ వచ్చేసింది. ఇదొచ్చేసి ఈమెయిల్ ఐడీ వచ్చేసి ఇది రైట్ టు లెఫ్ట్ గూడా వచ్చేసిందండి. అంటే లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ అలా ఎలా అయినా వచ్చేస్తదనమాట. ఓకే. ఓకే. ఇక్కడ ఇంకోటి చూద్దామండి. ఏందంటే ఒక ఎంప్లాయీ ఐడీని బేస్ చేసుకొని మొత్తం ఫుల్ డీటెయిల్స్ రావాలి మనకి. అది ఎలాగంటే ఇక్కడ రాయాలండి. ఫంక్షన్ ఈక్వల్ టు ఎక్స్ లుకప్ ఆఫ్ ఏ లుకప్ వాల్యూ ఎంప్లాయీ ఐడీ బేస్ చేసుకొని. సో, ఇక్కడ లుకప్ అర్రే చూడండి. ఎంప్లాయీ ఐడీ గదా! సో, ఎంప్లాయీ ఐడీ లిస్ట్ మొత్తం కావాలి మనకి. ఓకే. ఇక్కడ మనకు కావాల్సిన వాల్యూస్ ఏంటండి? ఎంప్లాయీ నేమ్, డెసిగ్నేషన్, ఈమెయిల్ ఐడీ, బ్లడ్ గ్రూప్ మొత్తం కావాలి కాబట్టి అన్నీ సెలెక్ట్ చేయండి. ఎట్ ఎ టైమ్ మొత్తం సెలెక్ట్ చేయండి. ఓకే. సెలెక్ట్ చేసిన తర్వాత బ్రాకెట్ క్లోజ్ చేయండి. ఎంటర్ క్లిక్ చేయండి. ఇక్కడ నాట్ అప్లికబుల్ అని వస్తదండి. ఎందుకంటే ఎంప్లాయీ ఐడీస్ లేవు కాబట్టి. సో, దీనికోసం కూడా మనం డేటా వాలిడేషన్ అనేది యాడ్ చేద్దాం. ఎనీ వాల్యూ దగ్గర లిస్ట్ సోర్స్ ఓకే. ఐడీస్ మొత్తం యాడ్ చేసాం. ఓకే. ఇప్పుడు ఒక ఐడీ సెలెక్ట్ చేసుకోండి. మొత్తం డీటెయిల్స్ అన్నీ వచ్చాయి కదండీ! ఎంప్లాయీ నేమ్ వచ్చింది, డెసిగ్నేషన్ వచ్చింది, ఈమెయిల్ ఐడీ వచ్చింది, బ్లడ్ గ్రూప్ వచ్చింది.
అలాగే ఇంకొక ఐడీ కూడా తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 5,04,000 చూడండి. ఎంప్లాయీ నేమ్ వచ్చింది, డెసిగ్నేషన్ వచ్చింది, ఈమెయిల్ ఐడీ వచ్చింది, బ్లడ్ గ్రూప్ వచ్చింది. ఈ డీటెయిల్స్ అన్నీ వచ్చేసాయి. ఇలా అన్నమాట. సో, మొత్తం ఎంటైర్ డీటెయిల్స్ రావాలంటే కూడా ఎక్స్ లుకప్‌లో వస్తాయండి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ అనేది మీకు ఇలా ఉందనుకుందామండి. అంటే హెచ్‌లుకప్ టేబుల్ లాగా ఉన్నాయనుకుందాం. అంటే వాల్యూస్ అన్నీ మనకు హారిజాంటల్‌లో సో, ఇక్కడ సేల్స్‌ని బేస్ చేసుకొని మనకి ల్యాప్‌టాప్ వాల్యూ రావాలండి. సేల్స్ అంటే ఏంది? జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ వాటిని బేస్ చేసుకొని మనకిక్కడ వాల్యూస్ అనేవి రావాలి. సో, దానికోసం ఎక్స్ లుకప్ ఎలా రాయాలి? ఈక్వల్ టు ఎక్స్ లుకప్ ఆఫ్ లుకప్ వాల్యూ వచ్చేసి ఈ సెల్ అండి. ఓకే. తర్వాత ఇక్కడ లుకప్ ఎర్రర్ అంటే ఇవ్వండి. సో, జనవరి టు మార్చ్ అనమాట. ఓకే. అది తీసుకోండి. తర్వాత ల్యాప్‌టాప్ వాల్యూస్ రావాలి. సో, కాబట్టి ల్యాప్‌టాప్ వాల్యూస్ ఉన్న రేంజ్ మొత్తం తీసుకోండి. క్లోజ్ చేయండి. ఎంటర్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు జనవరి అని టైప్ చేయండి. సో, జనవరిలో ల్యాప్‌టాప్ సేల్స్ ఎన్నున్నాయి? 10. అలా అలానే ఫెబ్ టైప్ చేయండి. ఫెబ్‌లో 12 అలా అనమాట. సో, ఏ మంత్‌కి ఆ మంత్ కూడా వచ్చేసాయన్నమాట. అలా కాకుండా మనకు మొత్తం రావాలి అంటే దానికి ఎలా అంటే ఈక్వల్ టు ఎక్స్ లుకప్ ఆఫ్ లుకప్ వాల్యూ ఇదండి. ఓకే. తర్వాత లుకప్ అర్రే వచ్చేసింది. ఇక్కడ ఈ టేబుల్‌ని బేస్ చేస్తున్నాం కాబట్టి ఇది మొత్తం లుకప్ అర్రే జనవరి టు ఫిబ్రవరి టు మార్చ్ టు ఏప్రిల్ అలా కామా మనకు లుకప్ వాల్యూ వచ్చేసి ఇవి కాబట్టి అవి మొత్తం సెలెక్ట్ చేయండి. ఓకే. సెలెక్ట్ చేసి క్లిక్ చేసి ఎంటర్ కొట్టండి వచ్చేస్తాయి. అయితే మనకి ఫెబ్, మార్చ్, ఏప్రిల్ కూడా రావాలి కదండీ! దానికోసం ఏం చేస్తామంటే ఫిల్ హ్యాండిల్‌తో డ్రాగ్ చేద్దామండి రైట్ సైడ్‌కి. ఆటోమేటిక్‌గా ఆ వాల్యూస్ కూడా వచ్చేస్తాయి. చూడండి ఫిబ్రవరి సేల్స్ 12, మార్చ్ సేల్స్ 15, ఏప్రిల్ సేల్స్ 20. ఈ ఫిబ్రవరి మంత్‌లో ఈ ప్రొడక్ట్స్ అన్నిటికి ఎన్ని సేల్స్ అయ్యాయో ఆ వాల్యూస్ మొత్తం మనకు కావాలి. ఎక్స్ లుకప్ ఎలా రాయాలంటే ఈక్వల్ టు ఎక్స్ లుకప్ ఆఫ్ లుకప్ వాల్యూ అండి. లుకప్ వాల్యూ వచ్చేసి ఫెబ్ 4. సో, ఇది చేంజ్ అవ్వకూడదు. ఓకే. దానికోసం ఏం చేయాలి? ఫంక్షన్ F4 అంటే ఫ్రీజ్ చేయండి. ఈ సెల్‌ని ఫ్రీజ్ చేస్తున్నాం. కామా ఇప్పుడు లుకప్ అర్రే. లుకప్ అర్రే అంటే ఏంది? జనవరి టు ఏప్రిల్ అండి. ఓకే. ఈ వీటిని కూడా ఫ్రీజ్ చేయాలండి. ఓకే. ఎందుకంటే అవి చేంజ్ చేయట్లేము గదా! మనం. అవి ఫిక్స్‌డ్ అనమాట. మనం వాల్యూస్ మాత్రమే చేంజ్ అవుతాయి గాబట్టి, ఇవి చేంజ్ అవ్వవు కాబట్టి వీటిని ఫ్రీజ్ చేద్దాం. ఇప్పుడు మనకు కావాల్సిన వాల్యూస్ ఏంటివి? ఈ ల్యాప్‌టాప్ కాబట్టి ల్యాప్‌టాప్ ఉన్న రేంజ్ మొత్తం సెలెక్ట్ చేస్తాం. వీటిని మనం ఫ్రీజ్ చేయకూడదండి. ఎందుకంటే నెక్స్ట్ వచ్చేసి ఏంది ల్యాప్‌టాప్ బ్యాగ్స్ వాల్యూస్ రావాలి గాబట్టి, మనం స్క్రోల్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా ఏమంటారు ఇప్పుడు ఈ సెల్స్ రేంజ్ వచ్చేసి ఏంటండి B24-E24 తర్వాత ల్యాప్‌టాప్ బ్యాగ్స్ రావాలన్నప్పుడు ఏం రావాలి? B25-E25 రావాలి. కాబట్టి అవి వాల్యూస్ అనేవి చేంజ్ అవ్వాలి కాబట్టి ఫ్రీజ్ అవ్వవు. ఓకే. బ్రాకెట్ క్లోజ్ చేయండి. ఎంటర్ క్లిక్ చేయండి. చూడండి. ల్యాప్‌టాప్ అనే ప్రొడక్ట్ ఫిబ్రవరిలో 12 సేల్స్ అయినాయి. అలాగే రిమైనింగ్ వాటికి కూడా రావాలంటే ఏంది ఫిల్ హ్యాండిల్ మీద డబుల్ క్లిక్ చేయండి. ఆటోమేటిక్ అన్ని వాల్యూస్ అని వచ్చేసాయి. చూడండి. 10, 14, 12, 13, 14, 8 అలా అన్నమాట. సో, ఒక ప్రొడక్ట్‌ని బేస్ చేసుకొని ఆహ్, ఆ మంత్‌లో ఎన్ని సేల్స్ అయ్యాయో కూడా ఫైండ్ ఔట్ చేయొచ్చండి. ఇలా. సో, ఎక్స్ లుకప్ అనేది ఇది వి లుకప్ అండ్ హెచ్ లుకప్‌కి అడ్వాన్స్డ్ అండి. సో, వి లుకప్, హెచ్ లుకప్ యూజ్ చేసే వాళ్ళు కూడా ఎక్స్ లుకప్పే యూజ్ చేస్తారనమాట. అంటే ఏంది వర్టికల్ బేస్ సెర్చ్‌కైనా, హారిజాంటల్ బేస్ సెర్చ్‌కైనా, లెఫ్ట్ టు రైట్‌కైనా, రైట్ టు లెఫ్ట్‌కైనా, టాప్ టు బాటమ్‌కైనా, బాటమ్ టు టాప్‌కైనా ఎలా అయినా మనం ఫైండ్ ఔట్ చేసి వాల్యూస్ అనేవి వస్తది గాబట్టి, సో, ఎక్స్ లుకప్ అనేది అడ్వాన్స్‌డ్ లుకప్ అనమాట. సో, ఇదే ఎక్కువ యూజ్ చేస్తారండి. ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఎంఎస్ ఆఫీస్ నేర్చుకునే వాళ్ళకి మా ఛానెల్‌ని సజెస్ట్ చేయండి. ఈ వీడియోలో మీకేమన్నా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను మీకు ఆన్సర్ చేస్తానండి. అండ్ థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.